ద్వారక, బేట్ ద్వారక కేవలం ఒక ఒక వర్గానికి చెందిన వాళ్ళు బోట్లో తీసుకెళ్ళకపోవడం, కావాలని అక్కడ మంది మార్పులు ఎక్కువగా మోహరింప చేయడం, వాళ్ళే కూరగాయలు అమ్ముకునే వాళ్ళే, పడవలు నడిపేవారు వాళ్ళే, వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళే, రూమ్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళే, అన్నీ ఒక కబంధ హస్తాల్లోకి తీసుకెళ్ళి ఒక మేబీ మొన్న ఢిల్లీ బ్లాస్ట్ సందర్భంగా ఏదైతే విషం పెట్టాలనుకున్నారో అలా ప్లాన్ చేశారేమో. అక్కడ వాళ్ళు మంది మార్పులు వచ్చిన వాళ్ళకి, కొత్త వాళ్ళకి అలాంటి విషపూరిత ప్రసాదాలు అందిస్తే పోతారు కదా. తీరా చూస్తే అది మామూలుగా ఏదో ఆహారం కలుషితమైంది అందుకే చనిపోయారు అన్నట్టుగా కూడా ఒక నిట్టూర్పు విడిచేయవచ్చు. అంటే ఎంత ఇదిగా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారో అవన్నీ కూడా మెల్లమెల్లగా భాజపా ఎన్డీఏ భాగస్వామ్య పక్షం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఆ చరిత్రను తుడిచేయాలని ఎవరైతే చూశారో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఆ ప్రాశస్త్యం దెబ్బతినకుండా మరలా పునర్నిర్మాణానికి నాంది పలుకుతోంది భాజపా ప్రభుత్వం. దీని మీద మతతత్వ ప్రభుత్వం అన్ని విమర్శలు చేసినా, ఎన్ని దాన్ని ఏమంటారు బురదజల్లే ప్రయత్నం చేసినా కూడా దాన్ని పట్టించుకోకుండా ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు.